Good afternoon, my dear students and parents. So today's video is on about the thing called long term, because many students and parents are asking complete details about a long term. So let me give what is a long term, or what is uses, benefits and advantages, disadvantages. Let me discuss complete things about this batch called long term. So dear, in India, especially in Telugu states, or we can call this is a droppers to topper. ఎక్కువగా నార్త్ స్టేట్స్లో దిస్ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఈజ్ కాల్డ్ ఎ డ్రాపర్స్ బ్యాచ్ ఆర్ రిపీటర్స్ బ్యాచ్ అంటారు దాన్ని. రిపీటర్స్ బ్యాచ్ అంటారు. వెరాజ్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్ పీపుల్ విల్ కాల్ దిస్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటారు. డిఫరెన్స్ అర్థమైందా? హ్యావ్ యూ గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్? జనరలీ ఇన్ తెలుగు స్టేట్స్ వీ కాల్ దిస్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ బ్యాచ్. In north and other states, people will call it as a droppers batch or a repeaters batch. So especially government of India gave an opportunity for long term to get into their dreamed, desired, aspired good college. All right. ఇన్ జేఈకి ఇచ్చారు, ఎంసెట్కి ఇచ్చారు, అన్నిటికీ ఆప్షన్ ఇచ్చారు, చాయిస్ ఇచ్చారు లాంగ్ టర్మ్ చేయడానికి. వేరాజ్ నీట్ అండ్ ఎంబీబీఎస్ వాళ్ళకైతే మినిమం 3-4 టైమ్స్ చేయొచ్చు. బట్ జేఈ మెయిన్స్కి అయితే 1 టైమే ఆపర్చునిటీ ఇచ్చారు డియర్. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఫర్ జేఈ మెయిన్స్ ఆర్ ఫర్ ఐఐటి జేఈ యూ హ్యావ్ ఓన్లీ వన్ లాంగ్ టర్మ్కి ఆప్షన్ ఉంది. జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఇది. వేరాజ్ ఇన్ ఎంసెట్కి లాంగ్ టర్మ్ చేస్తారా? ఎంసెట్కి ఎవ్రీ ఇయర్ ఒక 30,000 మెంబర్స్ లాంగ్ టర్మ్ చేస్తుంటారు. ఫర్ ఎంసెట్ దే గేవ్ 2 years లాంగ్ టర్మ్ ఆప్షన్ ఇచ్చారు. వేరాజ్ ఫర్ నీట్ అండ్ ఆల్ దీస్ దే గేవ్ మినిమం డిఫరెంట్ 4 times ఆప్షన్ ఇచ్చారు. లైక్ దిస్ దే గేవ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఫర్ డిఫరెంట్ ఎగ్జామ్స్. సో ఇది ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన ఆప్షన్ ఇది, కాబట్టి దీన్ని మనము అవాయిడ్ చేయడానికి అస్సలు ఛాన్సే లేదు. లెట్ మీ డిస్కస్ అబౌట్ హూ కెన్ టేక్ లాంగ్ టర్మ్. ఇక్కడ వచ్చే వరకు లాంగ్ టర్మ్ ఎవడ పడితే వాడు తీసుకోవడానికి ఐ వోంట్ సజెస్ట్ డియర్. ఎందుకంటే 1 year ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ 1 lakh rupees. సో నువ్వు ఇక్కడ స్పెండ్ చేసే మనీ కన్నా నీ జీవితంలో 1 year ఈజ్ వెరీ వాల్యుబుల్ టైం. అది టైం అంటే లైఫ్ అంటారు. సో కాబట్టి నేను జనరల్గా లాంగ్ టర్మ్ ఎవరికి సజెస్ట్ చేస్తానంటే దీస్ ఆర్ ద ఫాలోయింగ్ థింగ్స్ దోస్ హూ కెన్ గో ఫర్ లాంగ్ టర్మ్. నీ దగ్గర ఈ క్వాలిటీస్ ఉంటేనే నువ్వు లాంగ్ టర్మ్ తీసుకోవాలి. ఎవడు పడితే వాడు తీసుకునేది కాదు లాంగ్ టర్మ్. ఇంటర్మీడియట్ ఎవడు పడితే వాడు చదివేసేయచ్చు, పాస్ అయితే చాలు, క్వాలిఫికేషన్ వస్తుంది. బట్ లాంగ్ టర్మ్ ఈజ్ నాట్ ఫర్ క్వాలిఫికేషన్ డియర్. లాంగ్ టర్మ్ ఈజ్ టు అచీవ్ సంథింగ్ విచ్ యూ ఆర్ ఆల్రెడీ ఆస్పైర్డ్, డిజైర్డ్, డ్రీమ్డ్, కసితో, ప్యాషనేట్తో కష్టపడి చదివి అందుకుందామనే ఒక అద్భుతమైన సక్సెస్ కోసమే లాంగ్ టర్మ్ అనేది తీసుకోవాలి. ఎవడి పడితే వాడు తీసుకునేది కాదు లాంగ్ టర్మ్. ప్లీజ్ టేక్ కేర్. అర్థమైంది అనుకుంటా. దిస్ లాంగ్ టర్మ్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ థింగ్. ఎవడు పడితే వాడు తీసుకోకూడదురా. తీసుకున్న ప్రతి ఒక్కడు సక్సెస్ అవుతాడా అంటే నో. తీసుకునేటప్పుడే డిసైడ్ చేసుకున్నాడు సక్సెస్ అవుతాడు, కానీ తీసుకున్న తర్వాత డీవియేట్ అయ్యేవాడు సక్సెస్ అవ్వడు. టేక్ కేర్ డియర్. సో ఎవరు తీసుకోవచ్చు అసలు లాంగ్ టర్మ్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ 4 విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవడు తీసుకోవచ్చు? హూ ఈజ్ ఎలిజిబుల్ టు టేక్ లాంగ్ టర్మ్? సార్ లాంగ్ టర్మ్ కూడా ఎలిజిబిలిటీ ఉందా? ఎస్ ఉంది మై డియర్. హూ ఆర్ నాట్ ఎలిజిబుల్, ఎవడ పడితే వాడు తీసుకోకూడదని చెప్పాను కదా. హూ ఈజ్ ఎలిజిబుల్, హూ ఈజ్ నాట్ ఎలిజిబుల్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ లాంగ్ టర్మ్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ లాంగ్ టర్మ్. దీస్ 4 things ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఫర్ యూ డియర్. These are very, very important things every student and especially parent has to know before they are going to take a long term. ఎందుకంటే లాంగ్ టర్మ్ అనేది చాలామందికి ఇవాళ అది ఒక ఎక్స్ట్రా బర్డన్ అయిపోతుంది. అది బర్డన్ అవుతుందా, బెనిఫిట్ అవుతుందా అనేది మనం ఇప్పుడు క్లాస్లో నేర్చుకుందాం. షల్ ఐ గో మై డియర్? షల్ ఐ మూవ్ ఫార్వర్డ్ డియర్? Can you please do share this link with all your friends, those who are willing to
go for a long term. Let them get awareness, let them get a clarity. గుర్తుపెట్టుకో, జిందగీలో క్లారిటీ ఉన్నోడు కాన్ఫిడెన్స్తో దే కెన్ క్రాక్ ఎనీథింగ్ డియర్. అది చదువు అవ్వచ్చు, సంపాదన అవ్వచ్చు, సమాజానికి సేవ అవ్వచ్చు. ఎవరికైతే క్లారిటీ ఉంటుందో వాడు దునియా మొత్తాన్ని దున్నేస్తాడు రా. అది కావాల్సింది, క్లారిటీ కావాలి. క్లారిటీ ఎక్కడి నుండి వస్తుంది? అవేర్నెస్ ఉంటే కదా వచ్చేది. సో అవేర్నెస్ ఇవాళ ఎవడు క్రియేట్ చేయట్లేదు కాబట్టి మాలాంటి వాళ్ళు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. లెట్ మీ గో అబౌట్ వాట్ ఐ సెడ్. 4th thing. Point number 1, can you say what is the point number 1? Who can eligible, who can take long term. Let us see who can take long term. Let us see who can take long term. These are the points you can see on the screen. ఎవడు తీసుకోవచ్చు లాంగ్ టర్మ్? ఎవడ పడితే వాడు తీసుకునేది కాదయ్యా. ఎవడ పడితే వాడు తీసుకునేది కాదు లాంగ్ టర్మ్. Can you please look at that? Those who are passionate about top engineering colleges such as IITs, NITs, IIITs, BITS and so on. So dear, ఇక్కడ అర్థం చేసుకో. పాయింట్ నెంబర్ 1 ఏం చెప్తున్నారు? Those who are passionate about top engineering colleges. Dear, top engineering colleges in my meaning is according to NIRF ranking, less than 200 rank ఉన్న ప్రతి కాలేజీ టాప్ కాలేజీ డియర్. ఇఫ్ యు గెట్ ఎనీ ఆఫ్ such type of top college, you please don't come to long term dear. అర్థమవుతుందా? ఎవరికైతే NIRF ర్యాంకింగ్లో లెస్ దాన్ 200 ర్యాంక్ ఉన్న ఏ కాలేజీ ఏమైనా అవ్వచ్చు, అది ఎంసెట్ ద్వారా అవ్వచ్చు, IITs ద్వారా అవ్వచ్చు, డీమ్డ్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, కామెడీ ఎగ్జామ్స్ ద్వారా అవ్వచ్చు, VIT ఎగ్జామ్ అవ్వచ్చు, బిట్సాట్ ఎగ్జామ్ అవ్వచ్చు. హలో మై డియర్, ఇఫ్ యూ గెట్ ఎ సీట్ బై యువర్ ఓన్ మెరిట్, నాట్ బై వాట్, నాట్ బై డొనేషన్తో కూడా చదవటం ఏందిరా చండాలంగా. అరే చదువు అంటేనే మీరు అర్థం చేసుకోండి, డొనేషన్ పెట్టి కూడా చదవటం ఏందిరా మూర్ఖత్వం. కాబట్టి క్వాలిఫికేషన్ కోసం గొప్ప వాళ్ళు చెప్తున్నారు, నీ క్వాలిఫికేషన్ ఆ టాయిలెట్ పేపర్ కూడా పనికిరాదురా బాబు అని గొప్ప వాళ్ళు చెప్తుంటే, ఆ టాయిలెట్ పేపర్ కూడా పనికిరాని దానికోసం మళ్ళా అయ్యా అది కాదయ్యా. స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి చదువు, క్వాలిఫికేషన్ల కోసం చదవద్దు. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఒక సైడ్ అలా చెప్తూ ఇంకొక సైడ్ ఎడ్యుకేషన్ ఇస్ ద వెపన్ టు చేంజ్ అవర్ బ్యాక్గ్రౌండ్స్. ఇది పేదోడికి ఒక అద్భుతమైన ఆయుధం, వాడి బ్యాక్గ్రౌండ్స్ మార్చుకోవడానికి. డొనేషన్ పెట్టుకునేవాడు వాడు పేదోడు ఎలా అవుతాడు? ట్రై టు అండర్స్టాండ్. నాకు రోజు ఒక కాల్ వస్తుంటుంది, పేరెంట్ రోజు చాలా కాల్స్, ఒక్క కాల్ కూడా కాదు, చాలా కాల్స్ ఈ మధ్య బాగా పెరిగినాయి. చాలా కాల్స్ ఏమని, సార్ మా వాడికి ఎంసెట్లో మంచి మార్క్స్ రాలేదు, నేను ఇప్పుడు డొనేషన్ పెట్టి సీటు కొనుక్కోవచ్చా? అందరూ హరీబరీ పెడుతున్నారు, నేను కొనుక్కోవచ్చా? Try to understand, this is very, 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 very important. NIRF ర్యాంకింగ్లో నీకు లెస్ దాన్ 200 ర్యాంక్ ఉంటే అస్సలు జాయిన్ అవ్వద్దు, జాగ్రత్త. రెండోది those who missed a good rank because of some XYZ reasons. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. XYZ రీజన్స్ అంటే ఏంటో తెలుసా? XYZ రీజన్స్ అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల సరిగా చదవలే, సరిగా ఎగ్జామ్స్ రాయలేకపోయావు, నీ ర్యాంక్ మిస్ అయింది. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. రైట్. నెక్స్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకో ఇది. లేదా సమ్ XYZ రీజన్స్ అని చెప్పాను అక్కడ. నీకు బేసిక్స్ సరిగ్గా లేకుండా, ఇది చాలా ఇంపార్టెంట్ రా, బేసిక్స్ సరిగ్గా లేకుండా బీటెక్కి వెళ్తే చాలా దారుణంగా అయిపోతుంది. మరి బేసిక్స్ స్ట్రెంగ్తన్ చేసుకొని ఒక మంచి కాలేజీలో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ అండ్ జాగ్రత్తగా విను. ఈ బేసిక్స్ బిల్డ్ చేసుకునే దగ్గర నీకు ఉండాల్సింది ఏంటో చెప్పనా? ఓపిక ఉండాలరా నాన్న. చాలామంది లాంగ్ టర్మ్కి వస్తుంటారు కానీ ఐపీ ఫెయిల్ అయ్యో ఏదో అయ్యో వస్తుంటారు. వాడు బేసిక్స్, వాడికి అసలు ఓపిక ఎక్కడ ఉండి వస్తుంది? ఓపిక లేక ప్రాబ్లం అది. బేసిక్స్ నేర్చుకోలేరు. బేసిక్స్ చెప్పడానికి రెడీగా ఉంటారు ఫ్యాకల్టీ, బట్ నేర్చుకునే ఓపిక వీడికి లేదు కాబట్టి ఏమవుద్ది? వాడికి వేస్ట్ అయిపోతుంది లాంగ్ టర్మ్. ట్రై టు అండర్స్టాండ్ దట్. మూవ్ టు ద నెక్స్ట్. వాట్ ఈ సేస్ ఈస్ దోస్ హూ హ్యాస్ అ రిజర్వేషన్. అరే ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్.
ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అని ఇట్లా రిజర్వేషన్లు ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇఫ్ యూ డిడ్ నాట్ గెట్ ఎ బెస్ట్ ర్యాంక్, ఆల్రెడీ నువ్వు ఒక బెస్ట్ ర్యాంక్ కనుక తెచ్చుకోకుండా ఉన్నట్టయితే నీకు ఇది చాలా చాలా అద్భుతమైన ఆప్షన్ అవుతుంది మై డియర్. చాలా చాలా అద్భుతమైన ఆప్షన్ అవుతుంది మై డియర్. ట్రై టు అండర్స్టాండ్ దట్. ట్రై టు అండర్స్టాండ్ దట్. మూడే రీజన్లు చెప్పాను. ఒకటి, జాగ్రత్త. టాప్ కాలేజీ రాలేదు, నీ డిజైర్డ్ డ్రీమ్డ్ కాలేజీ రాలేదు, అలాంటప్పుడు నువ్వు ట్రై చేయొచ్చు. కానీ జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఐపీ అన్న పాస్ అయి ఉండాలిరా. ఐపీ అన్న పాస్ అయి ఉండాలిరా. చాలా ఇంపార్టెంట్ రా. ఐపీ కూడా పాస్ అవ్వకపోతే ఇంకేం చేసుకోవడానికి మేము ఏం చెప్పి మీకు ర్యాంకులు తెప్పించాలి? మాకు ఈ సంవత్సరం ఒక పెద్ద దరిద్రం జరిగింది. లాంగ్ టర్మ్కి ఐపీ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చారు. సో ఆ ప్రాసెస్లో వాళ్ళకి ఏం చేసి ముందు వాళ్ళకి ఏం చేసి మనం ర్యాంకు తెప్పించాలి? వాళ్ళకి ఎన్ని బేసిక్స్ చేసిన ఓపిక రావట్లేదు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి బుర్రంతా ఐపీ. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా డిసైడ్ చేసుకున్నాము, ఐపీ ఫెయిల్ అయిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. దాట్ ఈస్ ద థింగ్. వీ డిసైడెడ్ ఐపీ ఫెయిల్ అయిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో లాంగ్ టర్మ్కి మేము అలౌ చేయట్లేదమ్మా. మీకు ఈ 3 క్వాలిటీస్ ఉంటేనే అలౌ చేస్తాము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్, హూ ఆర్ నాట్ ఎలిజిబుల్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. హూ ఆర్ నాట్ ఎలిజిబుల్. సార్ లాంగ్ టర్మ్కి ఎలిజిబుల్ ఏంటి సార్? హూ ఆర్ నాట్ ఎలిజిబుల్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్. ఎవరు పడితే వాళ్ళు లాంగ్ టర్మ్కి అసలు రావద్దురా. వచ్చి మీ టైము మా టైం కూడా వేస్ట్ చేసుకోవద్దురా. ఐఎమ్ రన్నింగ్ దిస్ ఈజ్ అ 15-year బ్యాచ్ రా. బట్ లాస్ట్ ఇయర్ బ్యాచ్ అయితే మాత్రం పిల్లలు లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైనా లాంగ్ టర్మ్ వాళ్ళు ఉన్నా మీరేం ఫీల్ అవ్వద్దురా. నిజంగా రానన్న, వీ హ్యావ్ టేకెన్ వెరీ రాంగ్ డెసిషన్ ఇన్ ద లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ బ్యాచ్. తీసేసుకున్నాం ఐపీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా. దానివల్ల అస్సలు మాకు చాలా ట్రబుల్ అయింది. సో హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇక్కడ క్లియర్గా ఈ సంవత్సరం మెన్షన్ చేస్తున్నాను చూడండి. హూ వాంట్ టు టేక్ లాంగ్ టర్మ్ బికాస్ దే డింట్ గెట్ ఎనీ ర్యాంక్ అండ్ బికాస్ ఆఫ్ పేరెంటల్ ప్రెజర్ ఉన్నోళ్ళు రావద్దురా. మీకు దండం పెడతాను, వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దురా నాన్న. ఈ పేరెంటల్ ప్రెజర్ ఉన్న వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో రావద్దురా. ఈ పేరెంటల్ ప్రెజర్ ఉన్న వాళ్ళు చదువుకోలేరురా నాన్న. ప్లీజ్ మీ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేసి, నేనైనా కౌన్సిలింగ్ చేస్తా, కుదిరితే నాకు ఫోన్ చేయండి. బలవంతం పెట్టొద్దమ్మా, బలి చేయొద్దమ్మా పిల్లల్ని. వాళ్ళకి చదువు ఇంట్రెస్ట్ లేదనుకో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయి చాలా ఉంటాయి, వాటి మీద ఫోకస్ పెట్టండి మై డియర్ పేరెంట్స్. ప్లీజ్ డోంట్ కమ్. రెండోది, మై ఫ్రెండ్ జాయిన్డ్. అయ్యా మీకు దన్నం అయ్యా, ఫ్రెండ్లోనే ఎండ్ ఉందిరా, వద్దురా. ఆ ఫ్రెండ్ జాయిన్ అయ్యండి, నువ్వు జాయిన్ అవ్వద్దురా, నీకు దండం పెడతా. మీ పేరెంట్స్ డబ్బులు వేస్ట్ చేయొద్దురా బాబు. అర్థమవుతుందా? నెక్స్ట్, ఐపీ ఫెయిల్ అయ్యాను కాబట్టి ఐ వాంట్ టు గో ఫర్ లాంగ్ టర్మ్. ఈ 3 లక్షణాలు ఉంటే మాత్రం ఈ సంవత్సరం మా వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ మై 15 years ఆఫ్ లాంగ్ టర్మ్, ఐపీ ఫెయిల్ అయిన వాళ్ళు అసలు ఎంతమంది అంటే మై గాడ్, నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తీసుకున్న తర్వాత అసలు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అసలు పాసిబిలిటీ కనపడట్లే. సో డియర్ ప్లీజ్ టేక్ కేర్. నీకు ఐపీ ఫెయిల్ అయితే లాంగ్ టర్మ్ వద్దురా. ఏదన్నా చిన్న డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలి కాబట్టి ఏదో జాయిన్ అయ్యి నీకు నచ్చిన పని చేసుకో. రెండోది, అంటే ఐపీ ఫెయిల్ అవటం తప్పని చెప్తున్నాను, అది కాదయ్యా నా ఉద్దేశం. ఫెయిల్యూర్ ఈజ్ అ లైఫ్లో ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. కానీ దాన్ని మనం వేరే విధంగా చూడాల్సిన అవసరం లేదు. చదువుకి ఐపీ ఫెయిల్ అయినప్పుడు మీకు తెలుసా, జేఈ మెయిన్స్ ఇలాంటి వాటిలో ఎలిజిబిలిటీ చూస్తున్నారు. కాబట్టి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ప్లీజ్ డోంట్ కమ్. సో మై డియర్ పేరెంట్స్, పిల్లల్ని ప్రెజర్ చేయొద్దండి. వాడికి ఇష్టం లేదనుకో చదువు, వాడికి ఇష్టమైన పని ఏదో ఉంటుంది కదా, అది చేయించండి. దాని ద్వారా వాడు హ్యాపీగా ఉంటాడు, మీరు హ్యాపీగా ఉంటారు. అంతే కదండి. సో టేక్ కేర్ దిస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు కదా అనేసి జాయిన్ అవ్వద్దురా. ఫ్రెండులు వేరు, బిజినెస్ వేర్రా. మన లైఫ్ కదరా, మన లైఫ్ ఫ్రెండ్. అసలు ఎవడరా ఫ్రెండు, ఎక్కడున్నాడరా ఫ్రెండు? ఫ్యామిలీ. ఈ చిన్న పదం నేర్చుకోండిరా, ఇది నేర్చుకోండిరా నాన్న. మీ చదువులు వచ్చినా రాకపోయినా మనం ముందు బ్రతకటం నేర్చుకోవచ్చురా. ఫ్రెండ్లో ఎండ్ ఉందంటారు,
ఫ్యామిలీలో ILY ఉందన్నారు. ILY అంటే తెలుసారా నాన్న? ఐ లవ్ యూ డియర్, ఐ లవ్ యూ డియర్. ఈ ఫ్యామిలీ, అమ్మ నాన్న కుటుంబం కోసం చూడరా. ఫ్రెండ్లో ఏముందిరా బాబు? ట్రై టు అండర్స్టాండ్ డియర్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ డియర్. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మాత్రం దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఐపీ ఫెయిల్ అయితే రావద్దు, నా టైం వేస్ట్ చేయొద్దు. మీ పేరెంట్స్కి నేను క్లియర్గా చెప్తున్నానమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు పిల్లల్ని? ఆ పేరెంటల్ ప్రెజర్స్ వల్ల పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు లైఫ్లో. రైట్, ఓకే. సో ఇక్కడ ఇంక రండి ఆ పాయింట్స్ అర్థమైనా. మెయిన్ అయితే ఇదిగో ఈ సంవత్సరం ఒక పిల్లవాడు ఎస్టీ కేటగిరీ పిల్లవాడు, వాడికి ఆల్మోస్ట్ 92% దాకా ఏదో వచ్చినట్టుంది. ఇప్పుడు అడ్వాన్స్గా చాలా హ్యాపీగా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ఎంత మంచి పర్సంటైల్ అది ఎస్టీ కేటగిరీలో 92 అంటే యూ విల్ గెట్ బెస్ట్ NIT. ఐ హోప్ యూ గాట్ ఇట్. రైట్, కమ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ అసలు బెనిఫిట్స్ ఆఫ్ లాంగ్ టర్మ్. నిజం చెప్తున్నా, గత 15 ఇయర్స్లో, లాస్ట్ ఇయర్ అంటే ఏదో కొంచెం బాగా, మొన్నటి బ్యాచ్ అంటే మాకు బాగా ఎఫెక్ట్ పడింది. ఎఫెక్ట్ పడడానికి రీజన్ కూడా చెప్పారు. చాలామంది ఐపీ ఫెయిల్ అయిన వల్ల మేము పొలోమని తీసేసుకున్నాం. అక్కడ చాలా డిస్టర్బ్ అయ్యాం. వీ డిస్టర్బ్డ్ ఏ లాట్. వస్తాడు పేరెంట్, దండం పెడతాడు, రిక్వెస్ట్ చేస్తాడు, ఎలో చేసాము. దానివల్ల ఫస్ట్ టైం ఇన్ 15 ఇయర్స్ ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉన్నామని చెప్పాం కదా. రైట్, ఓకే. అసలు లాంగ్ టర్మ్స్ వాళ్ళ బెనిఫిట్ ఏంటి? అరే నాన్న, చాలా బెనిఫిట్స్ ఉంటాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో మీకు తెలుసా, జాబులు ఇలా పీకేస్తూ ఉన్నారు. అమెజాన్ దగ్గర నుంచి, గూగుల్ దగ్గర నుంచి, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి, ఫేస్బుక్ దగ్గర నుంచి, టెస్లా, బిగ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ రిమూవ్డ్ లాట్ ఆఫ్ జాబ్స్, ల్యాక్స్ ఆఫ్ జాబ్స్. కానీ ఇందులో మనం అనుకున్న టాప్ 100 కాలేజెస్లో, టాప్ 200 కాలేజెస్లో వాళ్ళు వెరీ లెస్ ఉంటారు నాన్న, వెరీ లెస్ ఉంటారు. రైట్, సో బెనిఫిట్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఏమన్నాయో బెనిఫిట్ నెంబర్ 1 చెప్తున్నాను చూడు. నువ్వు చెత్త కాలేజీలో జాయిన్ అయ్యి జాబు రాక మరలా బీటెక్ అయిపోయినాక 1 ఇయర్ 2 ఇయర్ వేస్ట్ చేసే కన్నా ముందు ఇప్పుడే మంచి కాలేజీలో జాయిన్ అవటం చాలా బెనిఫిట్ అవుతుంది. ముందే మంచి కాలేజీలో జాయిన్ అవటం చాలా బెనిఫిట్ అవుతుంది. ప్లీజ్ టేక్ కేర్ దిస్ పాయింట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్విక్లీ డియర్. సి, ఆఫ్టర్ బీటెక్ తర్వాత ఫర్ జాబ్ అవ్వచ్చు, ఫర్ హయ్యర్ స్టడీస్ అవ్వచ్చు. ఇది హయ్యర్ స్టడీస్ అనేసి లక్షలు తగలెడుతున్నారు. మళ్ళీ దాన్ని MS అంటాడు. ఏదో ఇండియాలో చేయలేనోడు అబ్రాడ్ పోయి ఏదో చేస్తాడంటే ఏమనాలో చెప్పండి. జాబ్ రాక 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ వేస్ట్ చేస్తూ ఉంటారు. కావాలంటే నీ చుట్టుపక్కల బీటెక్ అయిపోయిన మీ ఫ్రెండ్స్ని చూడండి. ఐ హోప్ యూ గాట్ ఇట్. అర్థమవుతుందా? సో జాబ్ రాక 1-2 ఇయర్స్ వేస్ట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమా కాదా? మీరే అర్థం చేసుకోండి, మీ చుట్టుపక్కల వాళ్ళని చూడండి. జాబులు రాక ఇండియాలో అబ్రాడ్ పోయి MS అంటే ఒక 50-60 లక్షల సంవత్సరానికి, అంటే 2 ఇయర్స్కి ₹1 కోటి ఖర్చు పెట్టి మళ్ళీ అక్కడేదో సాధిద్దామని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు డియర్. నో, దట్ ఇస్ నాట్ గుడ్ థింగ్. అదేదో లాంగ్ టర్మ్కే వెళ్ళిపోయి మంచి కాలేజీలో సీట్ తెచ్చుకుంటే బెటర్ కదా. ఈ 1 ఇయర్ చాలా బెస్ట్ ఆప్షన్ కదా. దీనివల్ల ఏమవుతుందో తెలుసా, బీటెక్లో ఫ్రీ సీట్లు తెచ్చుకోవచ్చు, ఫీజుల కన్సెషన్లు తెచ్చుకోవచ్చు. ఆ డబ్బుల్ని మనము వేరే వాటికి ఇన్వెస్ట్ చేసుకొని మనీని క్రియేట్ చేసే విధంగా నేర్చుకోవచ్చు డియర్. యూజ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ కాల్ లాంగ్ టర్మ్. గెట్ ఎ గ్రేట్ గుడ్ టాప్ కాలేజ్ విత్ లో ఫీ. దట్ ఈస్ అ గుడ్ థింగ్ దాన్ వేస్టింగ్ మనీ దేర్. ఈ మనీ ఎవరితో తెలుసా? పేరెంట్స్ రా. రెక్కలు ముక్కలు చేసుకొని నీ మీద ఆశలతో కష్టపడి వాళ్ళ డ్రీమ్స్ అన్ని చంపేసుకొని నువ్వేదో సాధిస్తావు, వాళ్ళకేదో గొప్పగా చేస్తావని వాళ్ళన్ని డబ్బులన్నీ తెచ్చి నీ మీద పెడితే నువ్వు ఇక్కడ జాబులు రాక అక్కడ జాబులు రాక ఏంట్రా భయ్, ఇదంతా చాలా దారుణం కదా. థింక్ మై డియర్, నువ్వు చాలా స్మార్ట్, కానీ స్మార్ట్నెస్ ఎందుకు పోతుంది? ఆలోచించండి రా నాన్న. ఒక్కసారి మై డియర్ పేరెంట్స్ ఆలోచించండి. గుట్టిగా ఏదో ఆవేశంతో ఎమోషనల్తో ఉన్నాయి డబ్బులన్నీ నాశనం చేసుకోవద్దు. కొంచెం ఆలోచించి జాగ్రత్త పడి మంచి కాలేజీలో సీట్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో లాంగ్ టర్మ్కి రావద్దు. మంచి కాలేజీ సీట్ రాలేదా, పిల్లోడి దగ్గర కనుక ప్యాషన్ ఉంది, ఏదో సాధిద్దామని కోరిక ఉంది, దెన్ కమ్ ఫర్ లాంగ్ టర్మ్. గుడ్ ఆప్షన్ అది. రెండోది,
ఎవరు రావచ్చో చెప్తున్నాను, బెనిఫిట్స్ కూడా చెప్తున్నాను. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ సబ్జెక్ట్ వస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇక్కడ నాకు బాగా ఇష్టమైన పాయింట్ చెప్తున్నా. సబ్జెక్ట్ వస్తుంది, చాలా సబ్జెక్ట్ వస్తుంది, ప్లస్ నాలెడ్జ్ కూడా వస్తుంది. ఆల్రెడీ నువ్వు ఒకసారి చూసి వచ్చిన పాతే కదా అది. ఒకసారి మెయిన్స్ రాసావు, ఒకసారి అన్నీ చేసున్నావు, కాబట్టి నీకేమవుద్ది దానివల్ల కొంచెం నీకు దానివల్ల నువ్వు చూసి వచ్చిన పాత్రలో మళ్ళీ వెళ్ళటం అంటే చాలా ఈజీ అవుతుందిగా. ఫస్ట్ టైం బిక్ అంటూ వెళ్ళే కన్నా ఫస్ట్ టైం బిక్ అంటూ భయపడుతూ వెళ్ళే కన్నా బెటర్ టు గో ఫర్ సెకండ్ టైం. చాలా ఈజీ ఉంటుందిగా, ఆ భయం ఉండదుగా, ఆ ఎక్స్పీరియన్స్తో వెళ్తాంగా. రైట్ డియర్? సో మూవ్ టు దిస్ ఈజ్ అబౌట్ సబ్జెక్ట్ అండ్ నాలెడ్జ్. ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది చూడరా, ఫెయిల్ అయిన తర్వాత లైఫ్ చూసే విధానమే వేరుంటుందిరా. లైఫ్లో ఫెయిల్యూర్ లేకపోతే అది ఒక లై అంటారు, కానీ ఫెయిల్యూర్ తోటి కనుక లైఫ్ని చూస్తే, విత్ ఫెయిల్యూర్ లైఫ్ని చూస్తే, ఒక్కసారి ఫెయిల్ అయ్యి కనుక లైఫ్ని చూస్తే ఆ లైఫ్లో మజా బయటకు వస్తుందిరా. ఫెయిల్ అంటే మీనింగ్ ఏంటి? నువ్వు అనుకున్నది, నువ్వు డిజైర్ అయింది, నువ్వు యాస్పైర్ అయింది, నీకు రాలేదు అనుకోండిరానన్నా, దానివల్ల నువ్వు రియలైజ్ అయ్యి నీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, ఎక్స్పీరియన్స్ అవుతూ, ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటావే, దట్స్ అల్టిమేట్ ఉంటుంది. లైఫ్లో ఫెయిల్ అయితే అబ్బా మజా వస్తుంది. ఒక లైఫే కాదురా, ఏదైనా సరే ఒక్కసారి ఫెయిల్ అయ్యి మరలా ప్రయత్నం చేస్తే వచ్చే అద్భుతమే ఆనందం. అది టేక్ కేర్. గొప్ప వాళ్ళు చెప్తారు కదా, ఫెయిల్ అయ్యి చూడు ప్రపంచం అంటే నీకేంటో తెలుస్తుంది, సక్సెస్ అయి చూడు నువ్వంటే ప్రపంచానికి ఏంటో తెలుస్తుంది. ఈ రెండిట్లో ఏది బెస్టో చెప్పనా? నువ్వంటే ప్రపంచానికి తెలియటం వల్ల నీకు పెద్ద ఒరిగేది ఏం లేదు, కానీ ప్రపంచం అంటే ఏంటో నీకు తెలియటం వల్ల నీకు చాలా చాలా బెనిఫిట్స్ జరుగుతుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. లాంగ్ టర్మ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నీకు ఆ క్వాలిటీస్ ఉంటాయి. లుక్ ఎట్ దట్. మరి డిసడ్వాంటేజ్ ఏముంటుందో చెప్పండి రా. ఏముంటుందిరా లాంగ్ టర్మ్ వల్ల డిసడ్వాంటేజ్? నీ జూనియర్లు అంటే నీ క్లాస్మేట్స్కి నువ్వు జూనియర్ అవుతావు. అది పెద్ద ఏమన్నా పోయేదేమన్నా ఉందా? నీ బ్యాచ్మేట్స్కి నువ్వు జూనియర్ అవుతావు. అయితే ఏమైందిరా, నేనేమంటానో తెలుసా? ఎస్ యూ గో ఫర్ లాంగ్ టర్మ్. నీ బ్యాచ్మేట్స్ అందరికీ, అంటే నీ ఇంటర్ బ్యాచ్మేట్స్ అందరికీ నువ్వు జాబులు ఇచ్చి పడేసారా బాయ్. నువ్వు మంచి కాలేజీలో సీట్ తెచ్చుకో, లైక్ ఎన్ఐటీఓ ఐఐటీఎస్ సీట్ తెచ్చుకో, ఒక పెద్ద కంపెనీలో హెడ్ పొజిషన్ చేయి. నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు ఆవేశపడి ఎక్కడెక్కడో డొనేషన్లు కట్టి ఎక్కడెక్కడో జాయిన్ అయ్యి బీటెక్లో జాయిన్ అవుతారు కదా, వాళ్ళందరూ బీటెక్ అయిపోయినాక 1 year తర్వాత జాబుల కోసం వెతుకుతూ ఉంటారు కదా. ఈ లోపల నువ్వు పెద్ద కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యి వాళ్ళు జాబులు ఎత్తుకుతున్న టైంలో వాళ్ళకి జాబు ఇవ్వు, జిందగే మజా వస్తుంది. అప్పుడు జాబులు లేని నీ క్లాస్మేట్ ఫ్రెండ్స్కి నువ్వు జాబులు ఇవ్వరా, అదొక అద్భుతం. జూనియర్ సీనియర్ ఇవన్నీ మైండ్ సెట్. ఇట్ డజంట్ మ్యాటర్. 1 year ముందు 1 year వెనక సక్సెస్ అవుతాం. బట్ వాట్ మ్యాటర్స్ ఈజ్ దట్ చేద్దాం, సాధిద్దాం, చూపిద్దాం అని బర్నింగ్ ఉన్నోడు లాంగ్ టర్మ్కి రావచ్చు. సో డియర్, ఈ లాంగ్ టర్మ్ గురించి కంప్లీట్ డిస్కస్ ఈసారి అయితే మాత్రం లాస్ట్ ఇయర్ చేసిన మిస్టేక్ చేయట్లే. దిస్ ఇయర్ అడ్మిషన్ రామారావు సార్ తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాతనే, పిల్లవాడితో ఇంటరాక్ట్ అయ్యి పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాతనే అడ్మిషన్ తీసుకుంటాము. దిస్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు టేక్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ లాంగ్ టర్మ్. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దిస్ డియర్. దిస్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు టేక్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ లాంగ్ టర్మ్. మొదలవుతున్నాయి. ఇక ఫర్దర్గా మీకేమన్నా డౌట్స్ కానీ, ఇంకా మోర్ ఇన్ఫో కావాలి, ఫీజులు కానీ, డీటెయిల్స్, లొకేషన్ కానీ, ఫర్ మోర్ ఇన్ఫో ప్లీజ్ సే హాయ్ LT on WhatsApp to 9866915814. ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ LT అని పంపించండి. దట్స్ ఇట్. వీ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ ఆన్ యువర్ ఎగ్జామ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్ మై డియర్. ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉంటే మాత్రం అండ్ గుర్తుపెట్టుకోండి, వెరీ లెస్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి రానన్న. అండ్ ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. వీ హ్యావ్ ఆన్లైన్, ఆఫ్లైన్, డే స్కాలర్ ఉంది, హాస్టల్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. మార్నింగ్ 8:30 to 6:30 క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. గుడ్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ మై డియర్. మస్తు ఉంటుంది. సీట్ గ్యారంటీ కొట్టేద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అందరం సక్సెస్ఫుల్గా బయటకు వెళ్దాం. రైట్, రండి.
థ్యాంక్ యూ, విల్ మీట్ సూన్ ఇన్ ద కమింగ్ లాంగ్ టర్మ్ బ్యాచ్. అరే మరలా నోట్ చెప్తున్నా, నోట్ ప్లీజ్, డోంట్ కమ్ టు LT ఇఫ్ యువర్ IP ఈజ్ గాన్. ప్లీజ్ రానన్న, రావద్దురా. ఈ సంవత్సరం చాలా మిస్టేక్ చేశాంరా, రావద్దురా, ప్లీజ్ రా, ప్లీజ్ డోంట్ కమ్. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ, బై బాయ్, టేక్.